విఘ్నేశ్వర స్వామిని ఆకులతో పూజించటం వల్ల చాలా ఆరోగ్యం ఉంది. శ్రీమాత్రే నమః. వినాయక చవితి పూజా ఫలితము విశేషాలు. ఈరోజు ప్రత్యేకమైన పూజగా వినాయకుడి పూజ చెప్పాలి. ప్రతి పండగ వేరు. ఈ పండుగలో మాత్రం పత్రం సమర్పయామి, మార్చి పత్రం సమర్పయామి, దేవదారు పత్రం సమర్పయామి. ఏదో ఒక ఆకును పెట్టుకొని పత్రం సమర్పయామి అనే పూజ చేస్తాం. అందుకే ప్రత్యేకమైన పూజ. 21 రకాల ఆకులను ఉపయోగించి ఈ స్వామికి మనం పూజ చేస్తాం. ప్రతి ఆకులో ఒక రకమైన ఆరోగ్యం దాగుంది. ప్రతి ఆకులో ఆ స్పర్శ, ఆ ఆకు వాసన వల్ల మన శరీరానికి ఎంతో ఉపయోగపడుతుంది. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం. దవనం వచ్చేటప్పటికి ఆస్తమా, అలసట అలాంటివి, అంటే సంస్కృత పేర్లలో మనం మంత్రాలలో అంతా సంస్కృత పేర్లు ఉన్నాయి. నేను వాటిని తెలుగులో చెప్తున్నాను. నేల మునగ ఉబ్బసం వ్యాధికి, బిల్వము, మారేడు షుగర్ జబ్బులు వాళ్ళకి, గరిక మానసిక వ్యాధులు, ఉమ్మెత్త చర్మ రోగాలు, రేగు అరికాళ్ళ మంటలు, ఉత్తరేణి పంటి జబ్బులకి, తులసి గొంతుకు సంబంధించినవి, ఎర్రగన్నేరు జుట్టుకు సంబంధించినవి, విష్ణుకాంతి జ్వరాలకు సంబంధించి, దానిమ్మ మలేరియా, దేవదారు కీళ్ళ నొప్పులు బ్లడ్కి సంబంధించినవి, వావిలాకు కలరా డయేరియా లాంటివి, జాజి ఆకు లివర్ ప్రాబ్లమ్స్ అన్నీ, సీతాఫలమాకు బ్లడ్ క్లీన్ అవుతుందంట ఆకు వాసన కానీ ఆ ఆకుకు సంబంధించిన మనకి, జమ్మి దగ్గు ఆయాసం కఫం లాంటివి, రావి ఆకు సంతానం లేని సమస్యలు, తెల్లమద్ది చెవి నరాల సమస్య, చెవి వినపడకపోవటం లాంటివి తెల్లమద్ది, జిల్లేడు ఆకు దీర్ఘ రోగాలకు సంబంధించిన జబ్బులన్నీ ఈ ఆకులు 21 రకాల సమస్యల నుండే కాకుండా అన్ని రకాలు కలిపి మనం స్వామి దగ్గర అట్లాగా సమర్పయామి అని మనం ఇలా హృదయానికి ఇలా అనుకొని చెప్పు కదా, స్వామికి ఇలా పెడుతున్నప్పుడు ఆ స్పర్శ అన్నీ కలిపి అక్కడ పెట్టినప్పుడు అన్నిటి నుండి కలిపి వచ్చే ఒక వాసన కూడా కలిపి ఇప్పుడు ఉన్న వాతావరణానికి అనుకూలంగా మనకి ఆ స్మెల్ వచ్చి మనకి రెసిస్టెన్స్ ఉంటుంది. అది వాతావరణానికి అనుకూలతని కలిగించేదిలాగా ఉండాలే కానీ దాంట్లో ఏదో అని భావించాల్సిన పని లేదు. అరటి ఆకు భోజనం కూడా చూడండి జీర్ణక్రియకి చాలా ఉపయోగపడుతుంది. ఇన్ని రకాల ఆకులు ఈ 9 రోజులు మనం వాసన తగలడము స్పర్శతోటి ఇలాగ పూజ చేయటం వల్ల చాలా రెసిస్టెన్స్ పెరుగుతుంది. తర్వాత 9 రోజులు అని చెప్తాం కదా, రోజు ఒక్కపూట భోజనం చేయటం మంచిది. కొంచెం పాలు పెరుగు లాంటివి తక్కువ వాడుకోవటం కూడా మంచిది ఈ 4 రోజులు. ఎందుకంటే బాడీని నార్మల్ స్టేజ్కి తీసుకొచ్చి ఈ ఆకుల వాసన ఉప్పులు కారాలు మసాలాలు లాంటివి తగ్గించుకొని కొన్ని రకాల పదార్థాలు తగ్గించుకొని తినడం వల్ల బాడీ సాఫ్ట్గా ఉండి ఈ వాసనలు మంచిగా రిసీవ్ చేసుకుంటే ఇప్పుడున్న వాతావరణానికి అనుకూలంగా తయారవుతుంది. ఇది చలికాలము వర్షాకాలానికి మధ్యగా ఉండి ఇప్పుడు ఎండ లేకుండా ఉండి బాడీకి బాగా రెసిస్టెన్స్ తక్కువగా ఉంటుంది. వాటర్లో కూడా ఇప్పుడు చాలా చేంజెస్ వస్తాయి. వర్షానికి అన్ని రకాల నీళ్లు కలిసిపోతాయి బ్యాక్టీరియాల వల్ల అట్లా. అందుకని చెప్పేసి కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఈ ఇష్యూస్ అన్నిటినీ మనం ఈ ఆకులు ఈ వాసనలు కొంచెం ఉపవాసాలు కొంచెం ఫుడ్ తక్కువ తీసుకోవటము చాలా మంచిది. ఈ పండుగ పేరుతో మనం రకరకాల ఆకులను రకరకాల ప్రదేశాల నుంచి రకరకాల చెట్ల నుంచి తీసుకొచ్చి వాటిని ఇంట్లో పెట్టుకుంటాం. ఒక 4 రోజులు 3 రోజులు 2 రోజులు తెలియకుండానే మనకి ఇంట్లో ఒక మంచి మెడిసినల్ వాల్యూస్ అంతా మనకి అలాంటి ఎయిర్ మనకి ఇంట్లో పాస్ అవుతుంది. అంతే. ఈ వాసన వల్లనే చాలా ఉపయోగం ఉంటుంది మనకి అని తెలుసుకోవాలి. ఇదే పండుగ ఈ వినాయక చవితి యొక్క ఫలితము. రెండోది ఏంటంటే ఇన్ని రకాల ఆకులు కదా, ఇది బుధుడికి సంబంధించింది. బుధుడు ఎప్పుడు కూడా భూతత్వానికి కారకుడు. భూతత్వం అంటే ఏంటి? వాత పిత కఫం. అంటే మనకి ఎటువంటి సమస్యలైనా సరే మనకి భూతత్వం నుంచే వాత నొప్పులైనా లేకపోతే కఫం అయినా పిత్త ఇవన్నీ పట్టేసి ఉంటాయి కదా నరాలకి. వాత పిత కఫ ఈ త్రిగుణాలే కదా శరీర అనారోగ్యాలు. ఇవన్నీ కూడా మనకి పోవాల్సింది నేచర్లో నుంచే పోతాయి. దానికి కూడా ప్రత్యేకంగా మనం ఈ పండుగని జరుపుకుంటాం. ఈ పూజ ఎందుకు బాగా ఫలితంగా ఉంటుంది. వినాయకుడిని మనం ఎక్కువగా కీర్తించాలి ఈ సమయంలో.